జాతక చక్రాలలో సప్తమ స్థానానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. 7వ స్థానము అంటే వివాహం, ఆడపిల్లల విషయంలో భర్త, మగపిల్లల విషయంలో భార్య. అలాంటి వివాహ స్థానంపై రకరకాల గ్రహాల ప్రభావం ఉంటుంది. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని జాతక చక్రాలలో 1-2 గ్రహాల ప్రభావం ఉండొచ్చు. మరికొన్ని జాతక చక్రాలలో ఇంకా ఎక్కువ గ్రహాల ప్రభావం ఉండొచ్చు. ఈ ప్రభావాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి? వివాహం ఏమైనా ఆలస్యం కావచ్చా? వివాహం ఎర్లీగా జరిగే అవకాశం ఉంటుందా? దాంపత్య జీవనంలో ఏమైనా ఒడిదుడుకులు వస్తాయా? ఆ గ్రహాల ప్రభావం ఏమైనా మల్టీ మ్యారేజెస్ కి లేకుంటే మల్టీ రిలేషన్షిప్స్ కి దారితీస్తుందా? లేదా ఏదైనా కలహాల కాపురంగా మారుతుందా? ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఆ బాల్య వివాహాలు జరిగేవి. ఆ తర్వాత మారిన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో కొందరికి ఆలస్యంగా వివాహాలు అవుతున్నాయి, కొందరికి అసలు కావట్లేదు, కొందరికి ఎర్లీగా కూడా అవుతున్నాయి. అప్పట్లో కూడా కొందరికి వివాహం కాకుండా ఉండేది, కొందరికి అయ్యేది కాదు, కొందరికి ఆలస్యంగా కూడా వివాహాలు జరిగేవి. అలాగే కొందరికి విడాకులు అవుతున్నాయి, అంటే సెపరేషన్ చోటు చేసుకుంటున్నది. కొందరికి ఆలస్యంగా వివాహాలు అవుతున్నాయి, కొందరికి ఎర్లీగా వివాహాలు అవుతున్నాయి, కొందరికి 2-3 ఏళ్ళు ఆలస్యంగా, కొందరికి 4-5 ఏళ్ళు ఆలస్యంగా ఇట్లా వివాహాలు అవుతున్నాయి. ఏ గ్రహాల ప్రభావం వల్ల ఇలా జరుగుతున్నది అనేది మనం పరిశీలించవచ్చు. మనకు ఉన్న 7 ఫిజికల్ ప్లానెట్స్ లో మెర్కురీ అంటే బుధుడు యవ్వనానికి ప్రతీక. అందుకనే శాస్త్రంలో ఏం చెప్పారు అంటే జాతక చక్రాలలో 7వ స్థానంపై, 7వ స్థానాధిపతిపై, 7వ స్థానానికి అంటే వివాహానికి కారకులైన శుక్రుడు, గురుడు. అంటే ఆడపిల్లల విషయంలో గురుడు కారకుడవుతాడు భర్తకి, మగపిల్లల విషయంలో శుక్రుడు కారకుడవుతాడు భార్యకి. కనుక 7వ స్థానంపై, 7వ స్థానాధిపతిపై, ఈ కారక గ్రహాలపై బుధుడి ప్రభావం గనక ఉన్నట్లయితే వాళ్ళకి ఎర్లీగా వివాహం జరిగే అవకాశం ఉంది అని చెప్పారు. అలాగే శని ప్రభావం గనక ఉన్నట్లయితే ఆయా గ్రహాలపై వివాహం ఆలస్యం కావచ్చు అని చెప్పారు. ఒకప్పుడు ఆడపిల్లలకి 14 ఏళ్లకి, మగపిల్లలకి 16 ఏళ్లకి వివాహం చేసేవాళ్ళు. మీకు అందరికీ తెలుసు, చాలా మందికి ఈ విషయం. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో 25 ఏళ్ళు, 26 ఏళ్ల వరకు ఆడపిల్లలు కూడా వివాహం చేసుకోవట్లేదు. మగ పిల్లలకి ఇంకా అంతకంటే 29, 30, 31 అట్లా కూడా నడుస్తున్నది. కనుక ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల ప్రభావం ప్రకారం బుధుడి ప్రభావం కనుక ఉన్నట్లయితే వాళ్ళకు ఎర్లీగా మ్యారేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎర్లీగా మ్యారేజ్ జరగడం అంటే ఏదో 20 ఏళ్లకో 21 ఏళ్లకి అవుతుందని కాదు. ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో 25 ఏళ్లకో 26 ఏళ్లకో జరగచ్చు. అది ఓ స్టాండర్డ్ మ్యారేజ్ టైం లాగా, మ్యారేజ్ ఇయర్ లాగా మారింది కాబట్టి ఆ టైంలో వివాహం జరగచ్చు. అలాగే శని ప్రభావం గనక ఉన్నట్లయితే 7వ స్థానంపై, 7వ స్థానాధిపతిపై, కారక గ్రహాలైన గురుడిపై, శుక్రుడిపై, అంటే మగపిల్లల విషయంలో శుక్రుడు, ఆడపిల్లల విషయంలో గురుడు, ఆయా గ్రహాలపై కనుక శని ప్రభావం ఉన్నట్లయితే మ్యారేజ్ చాలా ఆలస్యంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇది అంటే 35 ఏళ్లకో 36 ఏళ్లకో అలా జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే శుభగ్రహాల ప్రభావం ఉన్నట్లయితే వివాహం ఎర్లీగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. దుష్టగ్రహాల ప్రభావం ఉన్నట్లయితే మ్యారేజ్ చాలా ఆలస్యం కావచ్చు అని చెప్పారు. ఈ వివాహానికి సంబంధించే మరొక విషయం ఏం చెప్పారంటే ఆయా గ్రహాల ప్రభావాన్ని 7వ స్థానంపై, 7వ స్థానాధిపతిపై చూసేటప్పుడు ఒక్క విషయం క్లారిటీతో చెప్పారు. అదేంటంటే అసోసియేషన్ కంటే ఆస్పెక్ట్ చాలా పవర్ఫుల్ అనేది ఒక సందర్భంలో చెప్పారు. ప్రాక్టికల్గా కూడా అది కరెక్ట్ అవుతున్నది. చాలా జాతక చక్రాల్లో ఇది గమనించాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ శని 7వ స్థానంలో ఉన్నాడు, 7వ స్థానాధిపతిని కూడా ప్రభావితం చేస్తున్నాడు. ప్రభావితం చేయటం అంటే అసోసియేషన్ కావచ్చు, ఆస్పెక్ట్ కావచ్చు, అంటే దృష్టి కావచ్చు, కంజంక్షన్ కావచ్చు. అయితే కంజంక్షన్ కంటే కూడా ఆస్పెక్ట్ చాలా పవర్ఫుల్ అనేది ప్రూవ్ అయింది. అంటే శని 7వ స్థానంలో కూర్చొని ఉన్నాడు, 7వ స్థానాధిపతిని కూడా ప్రభావితం చేస్తున్నాడు. 4-5 ఏళ్ళు వివాహం ఆలస్యం కావచ్చు. కానీ అదే శని 7వ స్థానంపై, 7వ స్థానాధిపతిపై దృష్టి సారిస్తున్నాడు అనుకోండి, ఇంకొక 2-3 ఏళ్ళు ఆలస్యం కావచ్చు, అంటే 5-6 ఏళ్ళు కూడా ఆలస్యం కావచ్చు. అంటే దృష్టి చాలా పవర్ఫుల్ అనేది
అది చెప్పారు. అది చాలా విషయాల్లో ప్రూవ్ అయింది. ఎవరికి వాళ్ళ అనుభవం మీద తెలుసుకోవాలి. ఇది శాస్త్రంలో చెప్పిన విషయాలన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా జరగకపోవచ్చు. కొంత ఎక్స్పీరియన్స్ లో కూడా కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ, ఆస్ట్రాలజీ విద్యార్థులు కానీ, ఆస్ట్రాలజీపై అవగాహన ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే కొంత ప్రాక్టికల్ గా కూడా ఏం జరుగుతున్నది అనేది కొంత చూసుకోవాలి. అలానే శుభగ్రహాల ప్రభావం ఉన్నట్లయితే 7వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, అది చాలా ఎర్లీగా వివాహం జరిగే అవకాశం ఉండొచ్చు. కానీ 7వ స్థానంలో ఉండటం కంటే 7వ స్థానంపై దృష్టి సారిస్తే ఆ గ్రహాల ప్రభావం వల్ల ఇంకో 2-3 ఏళ్ళు ఎర్లీగా కూడా వివాహం జరిగే అవకాశం ఉంది. అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే అసోసియేషన్ కంటే కూడా దృష్టి చాలా పవర్ఫుల్ అని చెప్పారు. లగ్నాధిపతి, 7వ స్థానాధిపతి, ఈ 2 గ్రహాలు డిగ్రీల పరంగా ఒకే హౌస్ లో ఉండి డిగ్రీల పరంగా కొంచెం దగ్గరలో ఉన్నట్లయితే 2-3 డిగ్రీల తేడాలో అప్పుడు కూడా చాలా ఎర్లీగా వివాహం జరిగే అవకాశం ఉందని చెప్పారు. అదొక్కటే కాకుండా లగ్నాధిపతి, 7వ స్థానాధిపతి, ఈ 2 గ్రహాలు కూడా పరస్పరం చూసుకుంటున్నా కూడా ఎర్లీగా వివాహం జరిగే అవకాశం ఉందని చెప్పారు. అలాగే కొందరు ఆ వివాహం చేసుకోబోయే ముందు ఆ కాబోయే భార్య కుటుంబం స్టేటస్ ఎలా ఉంటుంది అని అడుగుతుంటారు. ఇది చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు. 7వ స్థానం మీద, 7వ స్థానాధిపతి మీద, 7వ స్థానానికి కారక గ్రహమైన శుక్రుడి మీద ఉండే గ్రహాల ప్రభావాన్ని బట్టి ఆ కుటుంబం స్టేటస్ తెలుసుకోవచ్చు. ఉదాహరణకు 7వ స్థానం మీద, 7వ స్థానాధిపతి మీద, శుక్రుడి మీద రవి ప్రభావం ఉందనుకోండి, అలాగే చంద్రుడి ప్రభావం, ఈ 2 కూడా రాయల్ ప్లానెట్, అలాగే జూపిటర్ కూడా ఒక రాయల్ ప్లానెట్. సో ఈ గ్రహాల ప్రభావం కనుక 7వ స్థానం మీద, 7వ స్థానాధిపతి మీద, శుక్రుడి మీద ఉన్నట్లయితే కాబోయే భార్య కుటుంబం రాయల్ స్టేటస్ కి చెందిన కుటుంబంగా మీరు పరిగణించవచ్చు. అంటే ఉన్నత స్థాయి కుటుంబంగా ఉండే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబము అంటే అత్యంత సంపన్న కుటుంబం కావచ్చు, పబ్లిక్ లైఫ్ లో పేరుగాంచిన ఒక నాయకుడి కుటుంబం కావచ్చు, ప్రముఖ రాజకీయ నాయకుడి కుటుంబం కావచ్చు. ఇలా మనం కాబోయే భార్య కుటుంబం స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం కామన్ గా తెలుసుకోవాలనుకునే విషయం ఏంటంటే వెల్దీ ఇన్ లాస్. అంటే అటు ఆడపిల్లలు కూడా అడుగుతున్నారు, ఇప్పుడు మగపిల్లలు కూడా అడుగుతున్నారు. కుటుంబం, కాబోయే భర్త కుటుంబం వెల్దీ కుటుంబమేనా అంటే సంపన్న కుటుంబమేనా? అట్లాగే కాబోయే భార్య కుటుంబం సంపన్న కుటుంబమేనా? రాయల్ స్టేటస్ వేరు, సంపన్న కుటుంబం వేరు. రాయల్ ఫ్యామిలీస్ అంతా సంపన్నులుగా ఉంటే ఉండొచ్చు, కానీ సంపన్న కుటుంబాల వాళ్ళంతా కూడా రాయల్ గా ఉండాల్సిన అవసరం ఏం లేదు. అందుకని డబ్బున్న కుటుంబాల వాళ్ళు కేవలం డబ్బున్న కుటుంబాలుగానే ఉండొచ్చు, వాళ్ళంతా రాయల్ గా ఉండాల్సిన అవసరం లేదు నెసెసరీలీ. బట్ రాయల్ గా ఉన్న వాళ్ళు మటుకు డబ్బున్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. సో తేడా ఉంది అక్కడ. సో కొంతమంది స్టేటస్, ఎలాంటి స్టేటస్ వాళ్ళు వస్తారు అని తెలుసుకోవాలనుకుంటే, మరికొందరు వెల్దీ ఇల్లాస్ అంటే సంపన్న కుటుంబాల నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ భార్యగా కానీ భర్తగా కానీ వచ్చే అవకాశం ఉందా అనే ఆలోచనలో ఉన్నారు. మీరు దీన్ని సింపుల్ గా తెలుసుకోవచ్చు. ఎలాగంటే మగవారి జాతక చక్రాలలో 7వ స్థానాధిపతి శుక్రుడు, అలాగే అమ్మాయిల జాతక చక్రాలలో 7వ స్థానాధిపతి గురుడు. ఈ గ్రహాలు కనుక బలంగా ఉండి 5వ స్థానం, 9వ స్థానం లేదా 11వ స్థానం ఈ స్థానాలలో కనుక ఉన్నట్లయితే అటువంటి వారికి సంపన్న కుటుంబాల నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వధువుగా వరుడుగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది అబ్బాయిలకి మరొక కోరిక ఏంటంటే అందమైన అమ్మాయిని వివాహం చేసుకోవాలి అని. దాంట్లో తప్పేమీ లేదు. ఇది కూడా చాలా సింపుల్ కాంబినేషన్స్ ఆ ప్లేస్మెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. నిజానికి అందం అనేది ఒక కంపారిటివ్ రిలేటివ్ టర్మ్. అది ఎవరు అందవిహీనంగా ఉన్నారని చెప్పడానికి లేదు, ఫలానా వాళ్ళే అందంగా ఉన్నారని చెప్పడానికి లేదు. ఎవరి అందం వాళ్ళదే. కానీ మీరు కంపేర్ చేయొచ్చు. ఒకళ్ళకంటే ఇంకోళ్ళు ఆకర్షణీయంగా ఉండొచ్చు, ఒకళ్ళకంటే ఒకళ్ళు తక్కువ ఆకర్షణీయంగా ఉండొచ్చు. అంతవరకే కానీ వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు అందంగా లేరు అని చెప్పడం తప్పు. చెప్పలేము కూడా, చెప్పడానికి అవకాశం లేదు. ప్రతివారు అందంగానే ఉంటారు. అది చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. అంతకుమించి పెద్దగా తేడా ఏమి ఉండదు. కానీ ఆ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు అంటే
7వ స్థానం స్త్రీ రాశిలో వచ్చి శుక్రుడు అలాగే చంద్రుడి నుంచి 7వ స్థానాధిపతి ఈ 2 గ్రహాలు కూడా స్త్రీ రాశిలో వచ్చినట్లయితే అటువంటి వారికి అందమైన అమ్మాయి భార్యగా వచ్చే అవకాశం ఉంటుంది అని శాస్త్రంలో చెప్పారు. కానీ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అందరి జాతక చక్రాలలో 7వ స్థానం అనేది ఇట్ షుడ్ నాట్ బి నెసెసరీలీ ఏన్ ఈవెన్ సైన్ కదా, అంతే కదా. అందరికీ 7వ స్థానం అనేది స్త్రీ రాశిలో వచ్చే అవకాశం ఉండకపోవచ్చు, కొందరికే రావచ్చు, కొందరికి రాకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చెప్పారంటే 7వ స్థానాధిపతి స్త్రీ రాశిలో ఉండాలి. 7వ స్థానం అనేది ఏదైనా కావచ్చు, స్త్రీ రాశి అయితే పర్వాలేదు, లేకుంటే పురుష రాశి అయినప్పటికీ 7వ స్థానాధిపతి స్త్రీ రాశిలో ఉండాలి. దాంతోపాటు శుక్రుడు కూడా స్త్రీ రాశిలో ఉండాలి. అలాగే చంద్రుడి నుంచి 7వ స్థానాధిపతి కూడా స్త్రీ రాశిలో ఉండాలి. అలాంటి జాతక చక్రాల వారికి అందమైన అమ్మాయి భార్యగా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పారు. కొందరు వివాహమైన కొన్ని రోజులకే, ఈవెన్ కొంతమంది నెల రోజులకి, కొంతమంది నెల రోజుల లోపే, కొంతమంది సంవత్సరం లోపు, కొంతమంది 2 నెలలకి ఇట్లా విడిపోతున్నారు. ఏ గ్రహాల ప్రభావం ఉంటే ఇలా జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. మనకు శాస్త్రంలో వేర్పాటు గ్రహాలు అంటే విడదీసే గ్రహాలు కొన్ని ఉన్నాయి. అన్న చెల్లెళ్ళని విడదీయవచ్చు, తల్లిదండ్రుల్ని విడదీయవచ్చు, అవి అన్నదమ్ముల్ని విడదీయవచ్చు, ఫ్రెండ్స్ని విడదీయవచ్చు, అలాగే భార్యాభర్తలను కూడా విడదీయవచ్చు. ఎవరికైనా అప్లై అవుతుంది, ఎవరినైనా విడదీయగలవు. ఆ గ్రహాలు ఏంటంటే శని, రాహు, రవి, అలాగే 12వ స్థానాధిపతి. ఈ 4 కూడా విడదీసే గ్రహాలు, మనుషుల్ని విడదీసే గ్రహాలు. ఎవరినైనా సరే విడదీస్తాయి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళని వేరు చేస్తాయి. సో 7వ స్థానం మీద ఈ 4గిట్లో ఏ 2 గ్రహాలైనా సరే, లేకుంటే అంతకంటే ఎక్కువ గ్రహాలు కానీ, అంటే మ్యాక్సిమం 4 ఇవి కనుక 7వ స్థానంలో ఉండి 7వ స్థానాధిపతిని, దాంతోపాటు 7వ స్థానానికి కారకమైన గ్రహాన్ని కూడా ప్రభావితం చేస్తున్నట్లయితే, అంటే వాటితో కలిసి ఉన్నా సరే, ఆ దృష్టి సారిస్తున్నా సరే, అటువంటి జాతక చక్రాలలో వివాహం అయిన తరువాత డైవర్స్కి దారితీసే పరిస్థితులు నెలకొంటాయి. ఆ కారణాలు ఏమైనా కావచ్చు. ఆ కారణాలు కావాలంటే విడిగా స్టడీ చేయాలి వాటిని. కానీ ఇవి కనుక ఉంటే ఏ కారణం వలనైనా కానీ వాళ్ళు విడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కొందరికి అసలు వివాహం కూడా కావట్లేదు. కారణం ఏంటంటే 7వ స్థానం అనేది దుష్ట గ్రహాల మధ్య నలిగిపోతుంది, లేకుంటే సెపరేషన్ గ్రహాల మధ్య కూడా నలిగిపోవచ్చు. నలిగిపోవటం అంటే అటు ఇటు దుష్ట గ్రహాలు ఉండొచ్చు. 7వ స్థానానికి 6వ స్థానంలో దుష్ట గ్రహాలుండి, 8వ స్థానంలో కూడా దుష్ట గ్రహాలుండి, 7వ స్థానాధిపతిపై, కారక గ్రహంపై ఈ గ్రహాల దృష్టి కనుక పడినట్లయితే అటువంటి వారికి వివాహం కాకపోవచ్చు. ఒకవేళ అయినా కూడా అది ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. వివాహాలు కావటం అనేది కష్టతరం అవుతున్న ఈ రోజుల్లో అవుతున్న వారికి కూడా అవతల వాళ్ళ గురించి అనుమానాలు తలెత్తటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా కాపురాలు ఎందుకు కూలిపోతున్నాయి అంటే వివాహానికి ముందే ఇంకోళ్ళతో సంబంధం ఉండటం, లేకుంటే వివాహం అయిన తర్వాత ఇంకోళ్ళతో సంబంధాలు పెట్టుకోవటం, ఆ విషయాలు దాచిపెట్టడం, అవి ఎక్కడికో దారి తీయటం, కొన్ని సందర్భాల్లో క్రైమ్కి దారి తీయటం, మరికొన్ని సందర్భాల్లో విడాకులకి దారి తీయటం, కలహాలకి దారి తీయటం, ఇలా రకరకాల సంఘటనలు సమాజంలో ఇలాంటివి రోజు జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అయితే వీటిని మీరు ఏమైనా పేరు పెట్టుకోండి, మల్టీ మ్యారేజెస్ అనండి, మల్టీ రిలేషన్షిప్స్ అనండి, ఇలాంటివి ఏమన్నా తెలుసుకునే అవకాశం ఉందా జాతక చక్రాలలో? అంటే ఉన్నది అని శాస్త్రం చెప్తున్నది. దీనికి ఏం చెప్పారు అంటే, మనకు నేను మగవాళ్ళ జాతక చక్రాల గురించి చెప్తున్నాను. లగ్నం అంటే జాతకుడు, 7వ స్థానం అంటే భార్య స్థానం, అంటే వివాహ స్థానం కూడా అది. అయితే ఏ జాతక చక్రంలో అయినా సరే 6వ స్థానం అనేది ఉంటుంది. 6వ స్థానం అనేది కొత్తదనాన్ని తెలియచేస్తుంది, అంటే కొత్త వాళ్ళు, ఎనిమీస్ అని కూడా అనవచ్చు. ఇనిమికల్ 6th హౌస్ అనేది ఇనిమికల్ అంటే ఎనిమీస్, అంటే శత్రుస్థానం. అఫ్ కోర్స్ దాన్ని రోగస్థానం అంటారు, రుణస్థానం అంటారు, ఇంకా రకరకాల ఇవి ఉన్నాయి, వాటికి అన్నిటికీ లక్షణాలు. అయితే ముఖ్యంగా 6వ స్థానం అనే దాంట్లో ఒక లక్షణం కొత్తదనం, అంటే కొత్త వాళ్ళు అని అర్థం. సో ఇప్పుడు ఇది బేస్ చేసుకొని మీకు ఒక యోగం చెప్తాను నేను, చూసుకోండి. ఇది
ఈ ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు. ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది ఎవరికి వాళ్ళు అనుభవంలో తెలుసుకోవాల్సిందే. కొన్ని జాతక చక్రాలలో కరెక్ట్ అయినాయి. సో ఇదేంటంటే దీనికి ఏం చెప్పారంటే అబ్బాయిల జాతక చక్రాలలో 12వ స్థానాధిపతి అలాగే 5వ స్థానాధిపతి ఈ 2 గ్రహాలతో పాటు రాహువు, ఈ 3 గ్రహాలు కలిసి 6వ స్థానాన్ని 6వ స్థానాధిపతిని కంజంక్షన్ ద్వారా కానీ ఆస్పెక్ట్ ద్వారా కానీ ప్రభావితం చేసి 7వ స్థానాధిపతి 11వ స్థానంలో ఉండాలి. ఉంటే అలాంటి జాతకులకు మల్టీ రిలేషన్షిప్స్ ఉండే అవకాశం ఉందని చెప్పారు, లేకుంటే మల్టీ మ్యారేజెస్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, 12వ స్థానానికి 5వ స్థానానికి ఏంటి సంబంధము అని, 6వ స్థానానికి ఏంటి సంబంధం అని మీకు సహజంగానే ప్రశ్న తలెత్తవచ్చు. మీలో మగవాళ్ల జాతక చక్రంలో 7వ స్థానం అనేది భార్య స్థానం, ఆ భార్య స్థానం నుంచి 12వ స్థానం అనేది 6వ స్థానం అవుతుంది, లగ్నం నుంచి 6వ స్థానం అవుతుంది. అలాగే భార్య స్థానం నుంచి 6వ స్థానం అనేది జాతకుడి 12వ స్థానం అవుతుంది. భార్య స్థానం నుంచి అంటే 7వ స్థానం నుంచి 6వ స్థానం అనేది 12వ స్థానం అవుతుంది. ఆ 6వ స్థానం నుంచి 6వ స్థానం అంటే అది 5వ స్థానం అవుతుంది. అంటే 12వ స్థానం అనేది బెడ్ కంఫర్ట్స్, అక్కడి నుంచి భావోద్భావం ప్రకారం మళ్ళీ 6వ స్థానం, దాంట్లో కూడా బెడ్ కంఫర్ట్స్ అనే అంశం ఉంటుంది. కనుక ఈ బెడ్ కంఫర్ట్స్ అనే అంశం మల్టిప్లై అవుతుంది. భార్య స్థానం నుంచి 6వ స్థానం, అక్కడి నుంచి 6వ స్థానం అంటే జాతక చక్రంలో లగ్నం నుంచి మగవాళ్ల జాతక చక్రాలలో లగ్నం నుంచి 12వ స్థానం, అక్కడి నుంచి 6వ స్థానం అనేది 5వ స్థానం అవుతుంది. ఈ 2 గ్రహాలతో పాటు రాహువు కూడా కొత్తదనాన్ని, సంథింగ్ న్యూ అనేది సూచిస్తుంది. సో ఈ 3 గ్రహాలు జాతక చక్రంలోని 6వ స్థానాన్ని 6వ స్థానాధిపతిని ప్రభావితం చేసినప్పుడు ఈ బెడ్ కంఫర్ట్స్ అనేవి కొత్తదనం అనే అంశాన్ని అనే లక్షణాన్ని పుణికిపుచ్చుకుంటాయి. అంటే భార్య నుంచి రావాల్సిన బెడ్ కంఫర్ట్స్ కొత్త వాళ్ళ నుంచి వస్తాయి. అందుకే ఇవి మల్టీ మ్యారేజెస్ కావచ్చు, మల్టీ రిలేషన్షిప్స్ కావచ్చు, ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ కావచ్చు, సీక్రెట్ అఫైర్స్ కావచ్చు, ఓపెన్ అఫైర్స్ కావచ్చు, అఫీషియల్ కావచ్చు, అన్అఫీషియల్ కావచ్చు, వాటితో మనకు సంబంధం లేదు. ఇట్లా గనక ఉన్నప్పుడు అటువంటి వారికి బహుళ వైవాహిక సంబంధాలు ఉండే అవకాశం ఉంది అని శాస్త్రంలో చెప్పారు. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. మీరు ఈ జాతక చక్రం చూడండి, ఇది ధనుర్ లగ్న జాతక చక్రం. 12వ స్థానానికి 5వ స్థానానికి అధిపతి కుజుడు. అటువంటి కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు, అంటే 6వ స్థానాన్ని ప్రభావితం చేస్తున్నాడు. 6వ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. అంటే 6వ స్థానం నుంచి కుజుడు 7వ దృష్టితో శుక్రుణ్ణి చూస్తున్నాడు, అంటే 6వ స్థానాధిపతిని చూస్తున్నాడు. అంటే 6వ స్థానాన్ని 6వ స్థానాధిపతిని కుజుడు ప్రభావితం చేస్తున్నాడు. దానికి తోడు రాహువు కూడా 6వ స్థానంలోనే ఉన్నాడు. 6వ స్థానం నుంచి 7వ దృష్టితో శుక్రుణ్ణి చూస్తున్నాడు రాహువు. అంటే రాహువు కూడా 6వ స్థానాన్ని 6వ స్థానాధిపతిని ప్రభావితం చేస్తున్నాడు. వీటితో పాటు 7వ స్థానాధిపతి అయిన బుధుడు 11వ స్థానంలో ఉన్నాడు. అంటే నేను చెప్పిన యోగం ఈ జాతక చక్రంలో పరిపూర్ణంగా ఉంది. నేను చెప్పిన అంశాల్లో కొన్నైనా మీరు గ్రహిస్తారని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.